నమస్తే భావత్ మీడియాకు స్వాగతం. కాచిగూడ మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. ఈ మెగా వైద్య శిబిరంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొని ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మున్నూరు కాపు సంఘం విద్యార్థి వసతి గృహం సేవాభావంతో చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. పేద ప్రజలకు మంచి ఆరోగ్య సేవలను చేరువ చేయాలనే సంకల్పంతో ఈ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వసతి గృహం వ్యవస్థాపక కుటుంబ సభ్యులు దడువై రాఘవేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పేద ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి నివారణ చర్యలు వైద్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక కుటుంబ సభ్యులు దడువై రాధాకృష్ణ, ఏనుగుల మాణిక్ ప్రభు మరియు మాజీ ట్రస్టీలు ఆకుల పాండురంగారావు, మంద సూర్యప్రకాష్ పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులు మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఇక్కడికి వచ్చి మమ్మల్ని వీక్షించి ప్రోత్సహించినారు. ఇలాంటి కిమ్స్ హాస్పిటల్ తరఫు నుంచి మెగా క్యాంప్ ఈరోజు జరుగుతూ ఉంది. ఎవ్రీ మంత్ ఈ క్యాంప్ జరుగుతూ ఉంది. అట్లే కంటిన్యూస్గా మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం తరఫున మెడికల్ అండ్ హెల్త్ సెక్షన్ ఉంది. ప్రతిరోజు ప్రతి నిత్యం ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అయినా ఒకరోజు నెలకు ఒకరోజు మెగా క్యాంప్ జరుగుతుంది. అందరూ ప్రజలు ఇక్కడికి విచ్చేసి వారు ట్రీట్మెంట్ జరుపుకుంటున్నారు. ఇవన్నీ ఫ్రీ ట్రీట్మెంటే. తర్వాత గవర్నర్ గారు చెప్పినట్టే ఈరోజు చాలా కాస్ట్ అయిపోయింది ట్రీట్మెంట్. కాబట్టి గవర్నమెంట్ కన్సిడర్ చేసి ఇట్టి ప్రోగ్రామ్ను మేము మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం నుంచి ఫ్రీగా ఈ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాము. ఈ క్యాంప్కు సహకరించిన వారు కిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరియు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ తర్వాత ఇక్కడ మాకు ఎండోమెంట్ ఆఫీసర్ నుంచి ఈవో గారు కూడా ఏర్పాటైనారు. ఈవో గారు కూడా సహకరిస్తున్నారు. వాడికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కమిషనర్ కూడా మాకు సహకరిస్తున్నారు. వాడికి కూడా కృతజ్ఞతలు. ఈ సందర్భంగా గవర్నర్ గారికి ఇక్కడ వచ్చి మాకు టైం ఇచ్చి ఇంత సేవలకు ప్రోత్సహించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సహకరించి సక్సెస్ చేయాలని ప్రభుత్వంతో మరీ ప్రార్థిస్తున్నాము. మున్నూరు కాపు సంఘం విద్యార్థి వసతి గృహంలో మెగా క్యాంప్ నిర్వహించాం. అది కూడా వరుసగా 10 నెలల పాటు ఉచితంగా చుట్టుపక్కల ఉన్నటువంటి పేద మధ్యతరగతి వాళ్లకు వైద్య సౌకర్యం చేయడం, వైద్య పరీక్ష చేయడం, వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఒక గొప్ప సేవాభావన నిదర్శనం. కేవలము మున్నూరు కాపు అనేటువంటిది సమాజంకే కాకుండా సమాజంలో ఉన్న వాళ్ళందరికీ సన్షైన్ మరియు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ మెగా క్యాంప్లో అనేక మంది పేదలు మధ్యతరగతి వాళ్ళు కనపడ్డారు. వారికి హృదయ సంబంధించినటువంటి ఒక డిసీజెస్ కానీ, అలాగే ముఖాల నొప్పులు కానీ, రక్త పరీక్షలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చక్కగా నిర్వహించి మంచి సదుపాయాలు ఏర్పాటు చేసినారు. వాళ్ళకు అన్ని రకాలుగా సదుపాయాలు చేయడమే కాదు, ఎందుకంటే ఈరోజు వైద్యం అనేది చాలా ఖరీదైంది. కాబట్టి ఖరీదైనటువంటి వైద్యంలో ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు, ముఖ్యంగా మున్నూరు కాపు సంఘం ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం ఇది చాలా ఉదాహరణ. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఆసుపత్రి కన్నా ఇలాంటి సేవా సంస్థల మీద ప్రజలకు చాలా విశ్వాసం ఉంటుంది. ఇక్కడ సరైన గుర్తింపు ఉంటుంది. డాక్టర్స్ విశేషంగా వచ్చి వాళ్ళు నిస్వార్థంగా సేవ చేస్తున్నందుకు మా డాక్టర్స్కి, అదేవిధంగా ప్రభుత్వం కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ వైద్యము అఫోర్డబుల్గా ఉండాలి. సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే విధంగా మందులు కూడా
వాళ్ళు సహకరించాలని నేను సభాముఖంగా కోరుతూ, ముఖ్యంగా మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ఈ యొక్క ఆ ట్రస్ట్ యొక్క కార్యవర్గానికి, ముఖ్యమైన నాయకులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ, వీళ్ళందరూ కూడా మంచి వ్యాపారాల్లో ఉన్నవారు అయినా కూడా సమయం ఇచ్చి సేవాభావంతో సమాజం కోసం పనిచేయడం చాలా అభినందనీయమని నేను తెలియజేస్తాను. మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం లోపల అంటే ఉచిత వైద్య శిబిరం అనేది మనం రెగ్యులర్గా ఎవ్రీ మంత్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఒక ఉచిత మెగా శిబిరం అనేది అంటే ఆర్గనైజ్ అందరికీ పేరున పెద్దలు ఈ డిసిషన్ తీసుకొని దీన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు అందరికీ అభినందనలు. ఇవాళ బండారు దత్తాత్రేయ గారు రావడం కూడా అందరికీ ఉత్సాహాన్ని, స్ఫూర్తిని కల్పిస్తుందని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఉచిత శిబిరం ఎందుకు అంటే చాలామందికి ఆరోగ్యం గురించి అవగాహన ఉండదు కాబట్టి ఇప్పుడు చాలా జబ్బులు ముఖ్యంగా ఏంటంటే బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ అవగాహన ఉండదు. ఇవన్నీ సైలెంట్గా ఉంటాయి, సైలెంట్ కిల్లర్స్ అంటారు. అందుగురించి ఏంటంటే క్రమేణా అవి గుండె రక్తనాళాల్లో, కిడ్నీ రక్తనాళాల్లో, మెదడు రక్తనాళాల్లో కొవ్వు పేరుకపోయి స్ట్రోక్, హార్ట్ అటాక్, కిడ్నీ డ్యామేజ్ కావడం, నరాలు చచ్చిపోవడం ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన జబ్బు అనేది ప్రారంభ దశలోనే డిటెక్ట్ చేసేసి దానికి నివారణ చికిత్స చేసుకున్నట్టయితే మనము ఆర్థిక ఇబ్బందులు పడగా వారికి ఎట్లాంటి ఎట్లాంటి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడకుండా ఉంటుంది. అందుగురించి ఏంటంటే మనం ముఖ్యంగా చాలామంది ఏంటంటే ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉంటుంది. ముఖ్యంగా చాలా వరకు సరి అయిన ఆహారం తీసుకోవాలి, రెగ్యులర్గా వ్యాయామం, ఎక్సర్సైజ్ అనేది చేయాలి, అదేవిధంగా సరిగ్గా స్లీప్ అనేది ఉండాలి, ఎక్కువ స్ట్రెస్ఫుల్ ఉండదు. ముఖ్యంగా డైట్, మనము ఆహారం లోపల ఫ్యాట్ తగ్గించి ఫైబర్ ఎక్కువ ఉండాలి, కార్బోహైడ్రేట్ తక్కువ ఉండాలి, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, ఆయిల్ ఫుడ్ కంటెంట్ తక్కువ ఉండాలి, బాగా స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి, సాల్ట్ ఎక్కువ ఉండదు. ఈ జాగ్రత్తలు తీసుకొని ఎవ్రీడే ప్రతిరోజు అట్లీస్ట్ 30 నిమిషాలు వాకింగ్ అనేది చేస్తే మనకు వారంలో 5 రోజులు చేస్తే ఆరోగ్యం చాలామందికి మెరుగుపడి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ రాకుండా కాపాడగలుగుతాం. అదేవిధంగా బరువు ఎక్కువ కాకుండా కాపాడుకోవాలి, వెయిట్ గెయిన్ కావద్దు, వెయిట్ స్లిమ్గా ఉండేటట్టు పరిమితమైన ఆహారం, అన్నెసరీ స్టోర్డ్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ హెల్త్కి మంచిది కాదు. అదేవిధంగా బేకరీ ఐటమ్స్, పేస్ట్రీ ఫుడ్స్ ఇవన్నీ వన్స్ ఇన్ ఎ వైల్ టేస్ట్ గురించి తీసుకోవచ్చు కానీ రెగ్యులర్గా తీసుకోవద్దు. ఇట్లాంటి తీసుకొని అదేవిధంగా చిన్నపిల్లలు ఉంటే పేరెంట్స్ వాళ్ళకు జాగ్రత్త తీసుకొని డైట్ అనేది న్యూట్రిషన్ ఇచ్చేసి వ్యాక్సినేషన్ చేయించడం ఇవన్నీ నివారణలో అన్నీ ప్రతి ఒక్కరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం మన ఫ్యామిలీకి సంబంధించిన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఇంట్లో మహిళలు ముఖ్యంగా ఈ జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో డైట్ దే హ్యావ్ టు పే మోర్ అటెన్షన్, వాట్ కైండ్ ఆఫ్ డైట్ వీఆర్ గివింగ్ టు హస్బెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, దట్ ఈస్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఎవ్రీడే మేక్ ఏ హ్యాబిట్ టు వాక్. అదేవిధంగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవి రెగ్యులర్గా చెక్ చేసుకోండి. వాటిని సరైన డ్రగ్స్ వాడుకొని అదుపులో ఉంచుకోండి. అదేవిధంగా స్మోకింగ్ ఉంటే దూరం పెట్టండి, ఆల్కహాల్ ఉంటే దూరం పెట్టండి, స్లీప్ సరిగ్గా తీసుకోండి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండండి. డెఫినెట్గా మీకు ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. మనం అన్నీ చెడగొట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి బిల్లు లేకపోయినప్పుడు హాస్పిటల్ తిట్టుకొని డాక్టర్ తిట్టుకోవడం అందరికీ పరిపట్టి ఇట్లాంటివి అనేవి కాకుండా మన ఆరోగ్యం మన చేతులు ఉంటుంది. కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసుకోవాలి. మన గురించి మనం చేయాలి, ఇంకోరు వచ్చి చేయరు. కాబట్టి మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ ఉచిత మెగా శిబిరం లోపల ఏంటంటే కిమ్స్ సన్షైన్, మనం ఇక్కడ హార్ట్ స్కానింగ్, ఈసీజీ ఇట్లాంటివన్నీ ఫ్రీగా చేస్తున్నాం. ఇదే ఎకో కార్డియోగ్రామ్ మనం హాస్పిటల్కి వెళ్తే 1600, 1800 అవుతుంది. ఈసీజీ అంటే 150, 200 అవుతాయి. అవన్నీ ఈ పెద్దలందరి సహాయంతో మనం డెఫినెట్గా ఇట్లాంటి సర్వీసెస్ ఫ్యూచర్లో కూడా ఎక్స్టెండ్ చేస్తాము. డెఫినెట్గా ఇది హర్షణీయమైన ఇది ఈవెంట్ అని నేను ఈ సందర్భంగా ముఖ్యంగా మున్నూరు కాపు సిటీలో ఉన్న వాళ్ళందరూ ఈ ఫెసిలిటీ మనకు సిటీ సెంటర్లో ఉంది, అందరికీ యాక్సెసిబుల్, సిటీ సెంటర్లో ఉంది, ఎక్కడి నుంచి అయినా ఏ కోణం నుంచి అయినా రావచ్చు. కాబట్టి రెగ్యులర్గా ఇట్లాంటి
మనకి ఏదైతే ఫెసిలిటీ ఉందో దాన్ని యూజ్ చేసుకోవాలని అందరికీ నేను విన్నవిస్తున్నాను. ఇదే కాకుండా వేరే కమ్యూనిటీస్ వాళ్ళు వచ్చినా కానీ మోస్ట్ వెల్కమ్. మనం అనేది మనము బాగుండాలి, మిగతా వాళ్ళు బాగుండాలి. మున్నూరు కాపులు అది అప్పుడు కోరుకుంటారు. వాళ్ళతో పాటు మిగతా కమ్యూనిటీస్ కూడా అందరికీ పరస్పర అవగాహన ఉంది. పరస్పర ఎప్పుడైతే అది ఉంటేనే మనము లైఫ్లో ముందుకు పోగలుగుతాము. ఈ అవకాశం ఇచ్చిన వండర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మున్నూరు కాపు వసతి గృహం ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ల నుంచి సిటీ సెంటర్లో ఒక ల్యాండ్ మార్క్, ఎప్పటి నుంచో పేద విద్యార్థులు వచ్చి ఇక్కడ ఉండి చదువుకొని ఎంతోమంది పైకి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే సిటీ సెంటర్ వెరీ గుడ్ ఆడిటోరియం, ఏసీ ఆడిటోరియం ఉంది, డైనింగ్ హాల్ ఉంది, మంచి డిస్పెన్సరీ ఉంది, మంచి ఫెసిలిటీ. సో వచ్చిన వాళ్ళకు కూడా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కాబట్టి మీరు డెఫినెట్గా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ శ్రీధర్.